హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు మీకు వాష్రూమ్లలో ట్యాప్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే నేను ఇది మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి. దీని ద్వారా మనం ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది చూపించాను. బట్ ఇప్పుడు నేను కిచెన్లో ట్యాప్స్ అంటే మనకు నల్లగా తయారైన ట్యాప్స్ కానివ్వండి, లేదంటే రస్ట్ పట్టిన ట్యాప్స్ కానివ్వండి, అలాంటివి ఏది ఉన్నా కూడా, స్టీల్కి సంబంధించింది ఏది ఉన్నా కూడా మనం అలాగే స్టవ్లు ఉంటాయి కదా, మన స్టీల్కి సంబంధించిన గ్యాస్ స్టవ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మనకు చిన్న సిలిండర్స్ వస్తాయి, అంటే మనకు ఎక్కడికైతే మనం టూర్స్ కానీ ట్రిప్స్ కానీ వెళ్ళినప్పుడు చిన్న చిన్న సిలిండర్స్ తీసుకెళ్తాం. దానికి ఏంటంటే మనకు వైట్ కలర్లో ప్లేట్ అనేది వస్తుంది కదా, సో దాన్ని కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు అండి, మనకు స్టీల్కి సంబంధించింది. సో ఇప్పుడు నేను ట్యాప్ చూపించబోతున్నాను, కిచెన్లో ఉన్న ట్యాప్స్, వాటిని ఎలా క్లీన్ చేసుకోవచ్చు సింపుల్గా అనేది నేను చూపించబోతున్నానండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కిచెన్లో ట్యాప్స్ మనం రెగ్యులర్గా వాష్ చేసినా కూడా మనకు రస్ట్ పట్టి ఉంటాయి, అంటే కలర్ కూడా చేంజ్ అయిపోయి ఉంటుంది కదా. సో ఇలా నల్లగా ఉన్న వాటిని మనం కొత్త వాటిలా ఎలా చేసుకోవాలి అంటే సింపుల్గా ఇప్పుడు ఇది ఏదైతే స్ప్రే ఉందో మన దగ్గర, ఈ స్ప్రేని మనం వీటిపైన స్ప్రే చేసేసుకొని ఒక 15 మినిట్స్ వరకు వదిలేసేయాలండి. సో ఆ 15 మినిట్స్ తర్వాత మనం క్లీన్ చేస్తే కనుక చాలా నీట్గా అవుతుంది. నేను మీకు ముందే చూపించాను కదా, దీనికి ఎలా వాష్ చేయాలి, ఎలా రబ్ చేయాలి అంటే ఇలాంటి స్టీల్ది స్క్రబ్బర్ కానీ లేదంటే నార్మల్గా మనం యూస్ చేసే గ్రీన్ కలర్, ఈ రెండు ఉంటే సరిపోతుంది. సింపుల్గా మనం ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను, స్ప్రే చేసి చూపిస్తున్నానండి. ఈ రస్ట్ అంతా ఏం చేస్తుందంటే ఇది మొత్తం కొరికేస్తుందండి క్లీన్గా. ఒక 15 మినిట్స్ వరకు వదిలేసేయండి మీరు, చాలా కొత్త వాటిలో తయారైపోతుంది. అలాగే ఇప్పుడు మనకు ఈ సోప్ మరకలు నార్మల్గా మనం డిష్ వాష్ క్లీన్ చేసినప్పుడు ఏదైతే ఈ వైట్ కలర్లో ప్యాచెస్ టైప్లో ఉంటుంది కదా, సో దానిపైన కూడా నేను స్ప్రే చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం అండి నేను చేయడము, మరి ఎలా అవుతుంది అనేది కూడా చూద్దాము. సో ఒక 10 మినిట్స్ వదిలిపెడదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ ట్యాప్ని క్లీన్ చేసి చూపిస్తాను. నేను కొద్దిగా దీనికి నార్మల్గా మనకు డిష్ వాష్ ఉంటుంది కదా, సోప్ ఏదైతే ఉంటుందో విమ్ సోప్ కానీ నార్మల్గా ఎక్సో కానీ అది తీసుకున్నానండి. సో ఇప్పుడు క్లీన్ చేద్దాం. చూడండి ఎలా అవుతుంది ఏంటి అనేది. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత క్లీన్గా అయిందో. నేను ఇంకా 10 మినిట్స్ కూడా పెట్టలేదండి, జస్ట్ నేను స్ప్రే చేసిన తర్వాత 5 మినిట్స్కే నేను చూపిస్తున్నాను మీకు. ఇక్కడ చూడండి, మనకు పాత మరకలు, తుప్పు మరకలు ఏది ఉన్నా కూడా ఈజీగా పోతుందండి. మీరు ఒక్కసారి కనుక క్లీన్ చేసుకున్నారనుకోండి, మీకు మినిమం 3 to 4 months వరకు అయితే అసలు ఇంకా ఇది యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ సోప్తో నార్మల్గా వాష్ చేసుకుంటే సరిపోతుంది మీకు. చూసారు కదా ఎంత తెల్లగా అయిందో. నేను మొత్తం క్లీన్ చేసి చూపిస్తానండి ఎలా అవుతుందనేది, ఒకసారి చూసేద్దాం. ఇప్పుడు కంప్లీట్గా నేను స్క్రబ్ చేశానండి. సో ఒకసారి కడిగి చూద్దాం ఎలా అయింది అనేది చూపిస్తాను నేను మీకు. ఇదైతే కంప్లీట్గా నల్లగా అయిపోయిందండి. కొత్తది కదా నేను చూపించింది, మొత్తం బ్లాక్ కలర్లో అయింది ఇది. సో ఇప్పుడు చూసేద్దాము.
చూడండి అసలు ఎలా అయిందో. చాలా ఫాస్ట్గా మనకు తెలిసిపోతుందండి. ఒక 10 మినిట్స్ వరకు అయితే మనకి ఈజీగా తెలిసిపోతుంది. చూసారు కదా. ఇది ఏంటంటే మాకు మంచినీళ్ళ ట్యాప్ అండి, అందుకే దీనికి తొందరగా వెళ్ళిపోయింది. ఇది రెగ్యులర్ యూజింగ్ కాబట్టి ఇంకొకసారి వేస్తే కనుక ఇది కూడా కంప్లీట్గా వెళ్ళిపోతుంది రస్ట్ అనేది. ఇప్పుడైతే అసలు ఈ ట్యాప్కి అయితే ఏం లేదండి, చాలా సాఫ్ట్ అయింది. చూసారు కదా, చాలా కొత్తగా అయిపోయింది. సో ఫ్రెండ్స్, అందుకే మీరు నార్మల్గా ఇంకా వేరే ఎక్స్పెరిమెంట్స్ ఏది చేయకుండా సింపుల్గా ఈ టిప్ని ఫాలో అయిపోండి. మనకు మీషోలో అయితే అవైలబుల్గా ఉందండి ఈ క్లీనర్ అనేది. మీకు ప్రీవియస్ వీడియోలో కూడా నేను చూపించాను, అది ఎలా ఉంటుంది, మనకు దేనికి యూజ్ అవుతుంది అనేది కూడా చూపించాను. సో ఫ్రెండ్స్, ఇదండి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.